డైరెక్టర్ గారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎలా రవి, ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. ఎవరన్నా త్రివిక్రమే కొట్టాలి, త్రివిక్రమే కొట్టాలి. పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేసినా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఆ మార్క్ ఏదైతే ఉందో త్రివిక్రమ్ కంప్లీట్లీ ఫెయిల్డ్. అక్కడ ఆ రేంజ్ లో ఉందా? స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వచ్చింది. అనుమానం రాత్రి చూసాం దీని అమ్మ అది సినిమా అంటే. మహేష్ బాబు గారి కెరీర్ కి సంబంధించిన సినిమా కాదు ఇది. చాలా మంది చాలా డిసప్పాయింట్ చేస్తాడు. అయ్యో కేక డాన్స్ అయితే మహేష్ బాబు కేక. అంతలా నచ్చేసింది ఏంటో సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. ఒక సీన్ కి అయితే ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే పిచ్చి పిచ్చి పోతుంది. విలన్ ని కామెడీగా పడుస్తాడు. ఏదైతే భయపడ్డారో, ఏదైతే ఇంకో అధ్యక్ష అవుతుంది అనుకున్నారో ఫ్యాన్స్ ని మోసం చేశాడు. నమ్ముతేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? అంటే తమన్ గారిది అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ది ఏదో నీ పాటలు వాళ్ళు చెప్పిన దానికంటే పరమ చెత్త. ఏదో హైప్ వాడుకుని బాబున్నాడు, బాబుతో ఏదో తీసేద్దాం అన్నట్టుగా తీసారు తప్ప. అందరికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా? దానికి నిన్న సుదర్శన్ థియేటర్లో నిన్న మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడడం జరిగింది. సో ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని చేసి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? ఎందుకంటే అల్టిమేట్ ఇది వ్యాపారం. ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు, మిత్రులు. ఇది వ్యాపారం. ఆఫ్టర్ 16, 17 ఓన్లీ మళ్ళీ ఎవ్రీ వీక్ సినిమాల గురించే మేమైనా మీరైనా ఫోకస్ చేస్తాం. థ్యాంక్ యూ. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదయే.